మీరు చూస్తున్నారు మిస్టర్ బిగ్ బాబు యూట్యూబ్ ఛానల్. సొల్లు ఉండదు, సబ్జెక్ట్ మాత్రమే ఉంటుంది. రీసెంట్గా ఆంధ్రప్రదేశ్ ఆకివీడు అనే ఒక ప్రాంతంలో ఒక దారుణమైన భయంకరమైన సంఘటన జరిగిందండి. అదేంటంటే ఇస్మాయిల్ అనే ఒక పాస్టర్ గారు ఒక 10 అంతస్తుల సెల్ టవర్ ఎక్కి దూకబోయాడండి. ఎందుకు దూకబోయాడంటే రీసెంట్గా ఆంధ్రప్రదేశ్ గోదావరి జిల్లాలో హుండీ నియోజకవర్గం ఆ ప్రాంతంలో ఏమైందంటే చాలామంది క్రైస్తవ పాస్టర్ల ఇళ్ళు మందిరాలు కూలగొట్టారండి. రఘురామకృష్ణరాజు గారు నియోజకవర్గం అన్నమాట. ఆయన కూలగొట్టారంట. దానికి కారణం రఘురామకృష్ణరాజు గారు అంటూ ఒక నెల రోజులుగా ఆంధ్రప్రదేశ్లో పెద్ద ఉద్యమం జరుగుతుంది. ఈ వీడియో మీద మీరు ఖచ్చితంగా కామెంట్ చేయండి. గత నెలన్నర రోజులుగా దళితులు పాస్టర్లు రఘురామకృష్ణరాజు గారి పైన ఎన్నో కంప్లైంట్స్ చేశారు. ఆ వీడియోలన్నీ కూడా మీరు సోషల్ మీడియాలో చూడొచ్చు. రఘురామకృష్ణరాజు గారు దళితుల్ని, పాస్టర్ని, ముఖ్యంగా పాస్టర్ని టార్గెట్ చేసుకుంటూ ఆయన ఇబ్బంది పెడుతున్నారని చాలామంది వీడియోలు చేశారు. కొన్ని లక్షల్లో వ్యూస్ ఉన్నాయి అవి. చాలామంది ఆ ప్రాంతంలో హుండీ నియోజకవర్గ ప్రాంతంలో పాస్టర్లు వాళ్ళు చెప్తుంది ఏంటంటే రఘురామకృష్ణరాజు అనే ఒక వ్యక్తి డిప్యూటీ స్పీకర్ గారు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడు, మా ఇళ్ళు కూలగొడుతున్నాడు, మా మందిరాలు కూలగొడుతున్నాడు, 40 సంవత్సరాలు కట్టుకున్నటువంటి చర్చిలు కూలగొట్టారు, అదేమంటేనేమో అక్రమంగా కట్టారంటూ రఘురామకృష్ణరాజు గారు అన్నారంట. చాలామంది కింద కామెంట్లు పెడుతున్నారు. మరి అలా అనుకుంటే హిందూ దేవాలయాలకు అన్నిటికీ పర్మిషన్లు ఉన్నాయా అంటూ కింద వీడియో కింద కామెంట్లు పెడుతున్నారు. చూడండి, భారతదేశం మొత్తం కూడాను మందిరాలు, చర్చిలు, మసీదులు వాటన్నిటి మీద పర్మిషన్లు ఉన్నాయా లేదా అన్నది ప్రభుత్వం చూడాలి. మనం కాదు డిసైడ్ చేయాల్సింది, ప్రభుత్వం చూడాలి. చాలామంది కామెంట్లు పెడుతున్నారు పవన్ కళ్యాణ్ గారు ఆధ్వర్యంలోనే జరిగిందంట. అంటే పవన్ కళ్యాణ్ గారు ఒక సర్వే జరపమన్నారంట. అంటే ఆయన పంచాయతీ శాఖలో ఉన్నారు కదా, ఆయన కూడా ఒక ఆర్డర్ పాస్ చేశాడంట. మరి ఈ చర్చిలకి అన్నిటికీ పర్మిషన్లు ఉన్నాయా, ఎవరికి ఏ చర్చికి పర్మిషన్లు ఉన్నాయంటూ పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక ఆర్డర్ పాస్ చేసినట్టు చాలామంది అక్కడ చెప్తున్నారు. ఏది ఏమైనప్పటికీ అక్కడ పాస్టర్లు, దళితులు పెద్ద ఎత్తున ధర్నా చేస్తున్నారండి. ఒక నెల రోజులుగా ధర్నాలు, చాలామంది ఆందోళన చెందుతున్నారు. ఇవన్నీ కూడాను యూట్యూబ్లో మీరు చూడొచ్చు. సో మరి చంద్రబాబు నాయుడు గారు, మరి పవన్ కళ్యాణ్ గారు దీని మీద రియాక్ట్ అవుతారు. ఎప్పుడు లేని విధంగా నెల రోజుల నుంచి అండి, ముఖ్యంగా గోదావరి హుండీ నియోజకవర్గంలో నెల రోజుల పైనుంచి ఉద్యమాలు జరుగుతూనే ఉన్నాయి. దీని గురించి మీరు ఖచ్చితంగా కామెంట్ చేయండి.